ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ యోజన కోసం దరఖాస్తులు సమర్పించబడుతున్నాయి. ఈ పథకం ప్రయోజనాలను మరింత మందికి అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దరఖాస్తు ప్రక్రియకు గడువును పొడిగించింది. ఇప్పుడు అర్హత కలిగిన కుటుంబాలు ఏప్రిల్ 30 వరకు ఆవాస్ ప్లస్ పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు. ఈ విషయంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సంబంధిత అధికారులకు ఒక లేఖ జారీ చేసింది. దరఖాస్తుదారులను సమర్పించడానికి మొదట మార్చి 31వ తేదీని చివరి తేదీగా ప్రకటించగా, కానీ ఇప్పుడు దానిని మరో నెల రోజులు పొడిగించారు. 2017-18లో ఏ కారణం చేతనైనా దరఖాస్తు చేసుకోలేకపోయిన కుటుంబాలు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న కుటుంబ సభ్యులు ఎవరైనా ఆవాస్ ప్లస్ పోర్టల్ ద్వారా వారి స్థాయిలో దరఖాస్తును సమర్పించవచ్చు. అలాగే ఈ పథకం కోసం వ్యక్తులను నమోదు చేసుకోవడం పంచాయతీల గ్రామ కార్యదర్శుల విధి. అర్హత కలిగిన కుటుంబం ఈ పథకం కోసం ఏ విధంగానైనా నమోదు చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఈ నమోదిత కుటుంబాలకు బ్లాక్ వారీగా పక్కా ఇల్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జుజ్జర్లోని జిల్లా పరిషత్ అధ్యక్షుడు కెప్టెన్ బిర్ధానా ప్రకారం దరఖాస్తు గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించడమే కాకుండా సర్వేను కూడా ఒక నెల పొడిగించారు. ఈ పథకం కింద అర్హత కలిగిన కుటుంబాలకు 3 విడతలుగా ఆర్థిక సాయం అందించబడుతుంది. రూపాయలు ఇంటి నిర్మాణం కోసం 3 విడతలుగా 1.38 లక్షలు ఇవ్వనున్నారు. అదేవిధంగా మొదటి విడతలో 45,000 విడుదల చేయనున్నారు. రెండవ విడతలో 60,000 మరియు మూడవ విడతలో 10,000, మూడవ మరియు చివరి విడతలో 33,000 మరియు ఎంజెన్ఆర్ఈజీఐ కింద జీతం రోజుకు 374 ఇస్తున్నారు. మొత్తం స్వచ్ఛ భారత్ మిషన్ కింద 90 రోజులకు 33,360 రూపాయలు, మరుగుదొడ్ల నిర్మాణానికి 12,000 రూపాయలు. అదేవిధంగా మీరు మీ ఇంటి సౌకర్యం నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామ కార్యదర్శి అర్హులైన కుటుంబాల ఇళ్లను సందర్శించి సర్వే నిర్వహిస్తున్నారు. అక్కడి నుండి మీరు మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. గ్రామస్తులు స్వయంగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే వారు ఆవాస్ ప్లస్ యాప్ను ఉపయోగించవచ్చు. ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలకు సంబంధిత గ్రామ కార్యదర్శిని సంప్రదించవచ్చు. ఇక అదేవిధంగా దరఖాస్తుకు అవసరమైన పత్రాలు, దరఖాస్తుకు మరియు కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు, దరఖాస్తుదారుడి బ్యాంకు ఖాతా ఆధార్ను బ్యాంకు ఖాతాకు లింకు చేయాలి. ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, భూమి రికార్డు, సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి. అదేవిధంగా పిఎంఏవై అర్బన్ 2.0కి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0కి దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా అధికారిక వెబ్సైటు PMAY urban.gov.in కి వెళ్ళండి. PMAYU 2.0 కోసం దరఖాస్తు చేసుకోండి. ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ ప్రాజెక్టులో అందించిన సూచనలను జాగ్రత్తగా చదవండి. మీ వార్షిక ఆదాయంతో సహా పూర్తి వివరాలను సమర్పించండి. మీ అర్హతను తనిఖీ చేయండి. ధృవీకరణ కోసం మీ ఆధార్ వివరాలను నమోదు చేయండి. ధృవీకరణ తర్వాత చిరునామా మరియు ఆదాయ రుజువు వివరాలతో రిజిస్ట్రేషన్ ఫారం నింపండి. ఫారంను సమర్పించి మీ దరఖాస్తు స్థితి కోసం వేచి చూడండి. థ్యాంక్ యూ.